ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థలలో 1వ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులు ఆట పాటలతో వైద్య వృత్తి యొక్క విశిష్టతను అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు డెంటిస్ట్ పాల్గొని ఈ కార్యక్రమం 20 సంవత్సరాల కిందటి తన విద్యార్థి దశను గుర్తు తెచ్చిందని ఆ రోజులను వివరించారు. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థలలో 1వ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులు ఆటపాటలతో వైద్య వృత్తి యొక్క విశిష్టతను అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు రాత్రనక పగలనక రోగుల క్షేమాన్ని కోరుకుంటూ అమ్మ జన్మనిస్తే వైద్యం దేవుడు ప్రాణాలను నిలబెడతారని సిపిఆర్, ప్రథమ చికిత్స, ఆపరేషన్, గాయాలకు కట్టుకట్టడం, స్ట్రెక్చర్పై తీసుకెళ్లడం, వీల్ చైర్ నడపడం లాంటివన్నీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు డెంటిస్ట్ పాల్గొని ఈ కార్యక్రమం 20 సంవత్సరాల కిందట తన విద్యార్థి దశను గుర్తు తెచ్చిందని ఆ రోజులను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డిరాజు మాట్లాడుతూ విశిష్టతమైన ఏ రోజున వదిలిపెట్టక విద్యార్థులలో వివిధ వృత్తుల యొక్క విశిష్టతలను తెలుపుతూ విద్యార్థులకు నూతన విద్యా విధానాలను ఈ విద్యార్థులు వారి భవిష్యత్తును పెంచుకునే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించి విద్యార్థులను ఉత్తేజపరచడం విద్యా సంస్థలకు సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిటీ పాఠశాల యందు చదివి ప్రస్తుతం అపోలో మెడికల్ కాలేజ్ నందు వైద్య విద్యార్థినిగా చదువుతున్న ముత్తిరెడ్డి హరిణి రావడం విద్యా సంస్థకు గర్వకారణమని తెలిపారు. ముత్తిరెడ్డి హరిణి మాట్లాడుతూ నాలాగా ట్రినిటీ విద్యార్థులందరూ ఏదో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుకుంటున్నాను అని, మనసు పెట్టి చదివితే ఏది అసాధ్యం కాదని, విద్యా సంస్థ ఉపాధ్యాయుల మార్గదర్శకంలో మనమందరం ఉండటం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీపీ కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.